హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికని అంతర్వేది వెళ్ళానండి. మరి అయితే ఇక్కడ తీర్థం కూడా జరుగుతుంది. అలాగే ఆ తీర్థం అంతా కూడా మీకు చూపిస్తూ, ఇంకా ఆ కళ్యాణ మహోత్సవాన్ని కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కళ్యాణానికి ఇదే మొదటిసారి రావడం. మా తాడేపల్లిగూడెం నుంచి అంతర్వేది 105 కిలోమీటర్లండి. మరైతే చాలా దూరం అయినప్పటికీ కూడా ఒక్కసారైనా జీవితంలో చూడాలి అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అందుకని నా మనసులో కూడా చూడాలనిపించి వచ్చేసాను. ఇదిగోండి, మరి మీరంతా చూస్తున్నారు కదా, ఇది లోపలికి మనకి బస్ దిగాక 1 కిలోమీటర్ అయితే ఆలయం వరకు నడుచుకొని వెళ్ళాలి. అప్పుడైతే ఆలయం మనకి లోపల కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఆలయ ప్రాంగణమేనండి. ఇదంతా చాలా అంటే చాలా ఏమంటారు, ఒక ఆధ్యాత్మికమైన మొత్తం అంతా కూడా ఆ వాతావరణం అంతా ఒక ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఉందన్నమాట. మొత్తానికి కిలోమీటర్ నడిచి వచ్చేసరికి క్యూ లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడి నుంచి క్యూలో నించున్నాం. కరెక్ట్గా రాత్రి 9 అయిందండి. నేను మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరాను. ప్రయాణానికి నాకు దగ్గర దగ్గర 5 గంటలు పట్టిందన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి 9 లైన్లోకి వచ్చామండి. మరి ఈ క్యూలో స్వామివారిని దర్శించుకొని వచ్చేసరికి రాత్రి 11:15 బయటకు వచ్చాను. చూసారా, ఆలయం మొత్తం మీకు లోపల గర్భగుడిలో చూపిస్తున్నానండి. ఇది అంతరాలయం అన్నమాట. ఇదంతా కూడా ఎంత బాగుందో లోపల లైటింగ్ సెట్టింగ్లో. ఆలయం అయితే ఇంకా అందంగా అనిపించింది నైట్ టైము. మరి కళ్యాణం ఎప్పుడు కూడా ఇక్కడ రాత్రి 1 గంటకి స్టార్ట్ అవుతుందంట. మరి ఆలయం మొత్తం మీకు లోపల చూపిస్తున్నాను. పైన గుర్రాలతో సూర్యనారాయణ స్వామి ఎంత అందంగానో ఉన్నాడండి. మరి చూడటానికి మీకు చూసారా, దూరం నుంచి ఎంత బాగా తీశానో, మీ అందరూ చూడాలని. మరి కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యింది రాత్రి 1 గంటకి. స్వామివారిని ముత్యాల పల్లకిలో తీసుకొచ్చి అలా కళ్యాణానికి కూర్చోబెట్టారండి. చక్కగా కళ్యాణానికి కూర్చోబెట్టి ఆయనకి అలంకారం చేశారు. మరైతే అది చూడటానికి లక్షలాది మంది భక్తులైతే ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చొని కళ్యాణాన్ని అయితే చూశారండి. లోపల కళ్యాణానికి మనం ఎన్నో రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలట. అయితే నాకు అదే రోజు ఉదయం 11 గంటలకి ఏదో ఆ స్వామివారి నుంచి పిలుపొచ్చినట్టుగా వేరే వాళ్ళు చెప్పగా తెలిసింది. సో నేనైతే బుక్ చేసుకోలేకపోయాను. అప్పటికప్పుడు వెళ్ళాను. మరి స్వామివారిని చక్కగా అలంకరించేశారండి. తెర తీశారు. చూసారా, మీరు కూడా చూస్తున్నారు కదా. నేనైతే కళ్ళ నిండా మనసు నిండా కూడా భగవంతుని నింపుకోగలిగాను. అంతలాగా నేను ఆ కళ్యాణాన్ని ఆస్వాదించానండి. మరి మీరు కూడా చూశారు కదా స్వామివారిని కళ్యాణాన్ని. మీరు కూడా చూసి తరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. లోపల మనం డైరెక్ట్గా చూడటానికి చాలా తక్కువ మందికి మాత్రమే అలో చేశారు. మిగతా అంతా కూడా ఇలాగా డిస్ప్లేలు పెట్టే కళ్యాణాన్ని చూడటానికి లక్షలాది మంది కూర్చొని వీక్షించారండి ఈ కళ్యాణాన్ని లైవ్లో. నిజంగా ఎంత ఆనందంగా ఉందో. నిజంగా చిన్న చిన్న పిల్లలు, చంటి పిల్లల్ని తీసుకొని వచ్చారండి. రాత్రి 1 గంట నుంచి 3:30 వరకు స్వామివారి కళ్యాణం అయితే జరిగింది. చక్కగా అది చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి. నిజంగా ఎంతో పుణ్యం చేస్తేనే కానీ మనం ఈ కళ్ళతో ఆ స్వామివారి కళ్యాణం తిలకించలేమండి. మరైతే చాగంటి గారి మాటల్లో అంతర్వేది ఒక్క గొప్పతనాన్ని, విశిష్టతని, ఆ కళ్యాణ మహోత్సవం గురించి విన్నాను. కానీ ఈరోజు ఈ విధంగా నేను చూడగలిగినందుకు చాలా తృప్తిగా అనిపించింది. అలాగే నాకు మధ్యాహ్నం 11 గంటలకి తెలిసిందండి ఈరోజు లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం అంతర్వేదిలో అని చెప్పి. ఏదో ఆ స్వామివారి నుంచి పిలుపొచ్చినట్టుగా నా స్నేహితులు 11ంటికి చెప్పేసరికి 1 గంట బస్సు అంటే ఎక్కడ రెడీ అవుతామండి. మొత్తానికి ఎలాగోకలాగా నేనైతే 3 గంటలకి రెడీ అయ్యి వేరే వాళ్ళతో ఆ ఊరైతే వెళ్ళాను. కానీ ఆ రాత్రంతా కూడా స్వామివారిని దర్శించుకోవడం చాలా తృప్తిగా అనిపించింది. చూసారా, స్వామివారికి కాళ్ళు కడుగుతున్నారండి. ఇంకా కాళ్ళు కడగడం అంటే మనకి స్వామివారిని సాక్షాత్తు ఆ భగవంతుని కాళ్ళు కడగడం అంటే ఎంత అదృష్టం నిజంగా వాళ్ళకి. మరి కాళ్ళు కడిగి ఆ యొక్క నీళ్ళని అందరూ శిరస్సు మీద అలా చల్లుకున్నారండి. ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇటువంటివి చేసే అదృష్టం వాళ్ళకి, చూసే అదృష్టం మనకి దక్కదనుకుంటా. మరి
జీలకర్ర బెల్లం పెడుతున్నారు. జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టేనట. మరి మనలో కూడా అందరూ చెప్పుకునేది అదే కదా. స్వామివారి తెర తొలగించి అమ్మవారికి స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టే మహోత్సవాన్ని అందరూ కూడా కళ్ళ నిండా చూసి ఆనందపడండి. మరి ఇటువంటి భగవంతుడి పెళ్ళి కట్టండి అందరూ పెద్దలేనంట మామూలుగా చెప్తూ ఉంటారు కదా. స్వామివారికి పట్టు వస్త్రాలని ఉన్నతాధికారులు కూడా అందరూ మంది అందజేయడం జరిగిందండి. మరి ఇక తదుపరి ఘట్టం మాంగళ్య ధారణ. మరి ఈ మాంగళ్య ధారణ మహోత్సవాన్ని తెలియచేద్దాం. మాంగళ్య ధారణ జరుగుతున్నప్పుడు నిజంగా ఈ 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికి. ఆ భగవంతుడు సాక్షాత్తు అమ్మవారి మెడలో తాళి కడుతున్నట్టుగా మనం ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మరి మాంగళ్యధారణ జరిగిన తర్వాత అమ్మవారు సిగ్గుతో ఎంతో బిడియంతో ఉంటారట. అప్పుడు మరి స్వామివారు చిరు మందహాసంతో అమ్మవారిని ఒకసారి అలా చూడగా అమ్మవారు స్వామివారినట ఒక కంట వరచూపు చూస్తుందంట. చూసారా, స్వామివారికి కూడా బంగారు ఆభరణాన్ని అలంకరించడం అయితే జరిగింది. మరి ఈ యొక్క ఆభరణాల్ని అలంకరించేటప్పుడు అందరికీ ఎందుకు చూపిస్తారు అంటే, మనం చేసిన పాపాలన్నీ ఆ ఆభరణాలని చూసినప్పుడు అవన్నీ కూడా పటాపంచలైపోతాయంటండి. మరి వాటికి అంతటి శక్తి ఉంటుందంట. అలాగే స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు వేసే వేడుకని తిలకిద్దాం. చూసారా, ఈ యొక్క ముత్యాల తలంబ్రాలు అలాగే అక్షింతలు ఇవన్నీ కూడా కలిపి తలంబ్రాలుగా చేసి పురోహితులు అమ్మవారికి స్వామివారికి ఇలా వేస్తున్నారు. అందుకేనేమోనండి స్వామివారిది అమ్మవారిది మంచి అందమైన పాట ఒకటి ఉంది. మరి నాకైతే గుర్తొచ్చింది, మీకు కూడా గుర్తొస్తుందా? పెద్ద పేరు గల జవరాలి పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, పెడమరల్లే కూచుంది పెళ్లి కూతురు. మరి ఈ పాట మనందరికీ బాగా తెలుసు కదా. నాకైతే భలే ఇష్టం కూడానండి ఈ పాట. చూస్తున్నారు కదా, మరి కళ్యాణం అయిపోయింది. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత టైం అయితే 3:30 అయ్యిందండి. ఇక భక్తులందరూ కూడా సముద్ర స్థానాలకు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. మేము కూడా ఈ కళ్యాణం దగ్గర నుంచి సముద్ర స్థానానికి రావాలి అంటే ఆలయం దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 2-3 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఇదంతా కూడా ఎటువంటి వెహికల్స్ లేవండి, నడిచే రావాలి. మేమైతే సముద్రం దగ్గరికి చేరుకున్నాం. స్నానాలు అవి కూడా ముగించుకొని రెడీ అయ్యామన్నమాట. టైం అయితే కరెక్ట్గా 5 అయ్యిందండి. మరి 5 అయ్యేసరికి స్నానం చేసి మేమైతే రెడీ అయిపోయాం. మళ్ళీ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అంటే మళ్ళీ క్యూ లైన్ కట్టాల్సిందే. మరి ఇంత జనంలో మనం వెళ్ళడం అంటే మాటలా చెప్పండి. కానీ తప్పకుండా మళ్ళీ పునర్దర్శనం చేసుకొని మనం ఇంటికి రావాలంట. అందుకని ఉదయం కూడా స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాం. మరి ఆలయం చూసారా, లోపల ఆలయం ప్రాంగణం పక్కనే ఇలా చక్కగా అందమైన హస్తకళలతో తయారు చేసిన బొమ్మలను అయితే పెట్టారు. చూడటానికి చాలా ముద్దుగా అందంగా ఉన్నాయండి. అయితే ఇక్కడికి చాలా తక్కువ మందిని అలౌ చేశారు. అందులో నేను ఒకదాన్ని అన్నమాట. మరి ఇక్కడ బొమ్మలు చూస్తుంటే భలే ముద్దులు ఒలుగుతున్నాయి కదండి. ఎంత చక్కగా ఉన్నాయో అసలు ఇవి చూస్తుంటేనే భలే ఆనందంగా అనిపించింది నా మనసుకి. అలాగే ఇవన్నీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీశాను. మరి మీరు కూడా నాతో పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నట్టే, అలాగే ఆయన యొక్క కళ్యాణాన్ని తిలకించినట్టే. మరి ఆ స్వామివారి ఆలయంలోంచి అయితే బయటకు వచ్చేసామండి. ఇక్కడ ఆలయంలోంచి బయటకు వచ్చేసరికి టైం అయితే దగ్గర దగ్గర 9 అయిపోయింది. ఇదిగో స్వామివారికి మధ్యాహ్నం నుంచి రథోత్సవం అంట. అయితే రథాన్ని అలంకరిస్తున్నారు. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.